పాయింట్ ఆఫ్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. మామూలుగా ఇండస్ట్రీలో నేను 30 years నుంచి చూస్తున్నారు. రామాయణ నాయుడు గారు లాంటి అగ్ర నిర్మాత కూడా ఒక సినిమా అయిన తర్వాత ఒక సినిమా, మధ్య మధ్య సైమెంట్గా ఒక 2 జరిగాయేమో. అలా కాకుండా ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది టాపిక్ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్స్ మీడియా, ఇది బాగా వైల్డ్గా వినిపిస్తున్న పేరు. ఒకేసారి దాదాపు 15-20 సినిమాలు అగ్ర హీరోలు, ఓ పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి, ఓ పక్కన ప్రభాస్ తోటి, ఇలా అందరూ అగ్ర హీరోలతోటి వరుసగా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇన్ని సినిమాలు చేయటం అది ఎలా సాధ్యమైంది, అది ఎలా చేసుకొస్తున్నారు? రామనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళారు. ఇలా నేను చరిత్రలో ఎప్పుడు చూడాల ఇన్ని సినిమాలు ఇంతలాగా ఇన్న పెద్ద హీరోలతో ఇంతగా, అది ఎలా సాధ్యమైంది? అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అలా కుదిరిందండి అంతకు వచ్చిన ఆడినప్పుడు మరి వాసు గారు ఎలా కుదిర్చారని అడుగుతున్నారు సార్ మిమ్మల్ని వాళ్ళు. ఎలా కుదిర్చారో అడుగుతాను. కరెక్ట్ వాసు చెప్పండి. చెప్పండి చెప్తాడు. అన్నింటికి సమాధానం చెప్పేస్తాడు ఆయన. ప్రొడ్యూసర్ క్వశ్చన్ ఆయనే చెప్పాలి. వివేక్ గారు ఎలాగో సబ్జెక్ట్ గురించి మాట్లాడరు, ఆయన ప్రొడక్షన్ గురించి అన్న మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ. అంటే పీపుల్స్ మీడియా అనేది ఒక సినిమా కూడా ఒక ప్రోడక్ట్ లాగా రిలీజ్ చేస్తున్నారా అనుకోవచ్చా? బేసిక్గా మొన్న విశ్వ గారు చెప్పారు కదండి, అంటే ఆయన ఇదేంటంటే ఒక ఫ్యాక్టరీ మోడల్లో చేయాలి అన్నది అంటే బేసిక్ ఐడియా అనమాట. దానివల్ల అలా కుదురుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రభాస్ గారు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే గోపీచంద్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ బ్యానర్లో ఆల్రెడీ ఇప్పుడు సినిమా చేస్తున్నారు. అలా ఏం లేదండి, ఇంకేం అడగలేదు. హలో వాసు గారు, ఈ రామభవనం సినిమాకి ప్రొడ్యూసర్ కాకుండా మేకర్ కావాల్సి వచ్చింది అన్నారు. అంటే ప్రొడ్యూసర్ మేకర్ కాదా? ప్రొడ్యూసర్కి మేకర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ని క్రియేటివ్ డైరెక్టర్స్ అంటారు. అంటే డైరెక్షన్ అంటేనే క్రియేషన్ యాక్చువల్గా. అలాగా మీరే ఇచ్చారు కొన్ని పేర్లు. అలాగా ప్రొడ్యూసర్స్లో కొంతమంది మేకర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ అంటే పద్దులు చూసుకుని చేసేవాళ్ళు, అంటే ఇంత అవుతుంది, ఇంత వస్తుంది, ఇంత మిగులుతుంది అని చెప్పని. మేకర్స్ ఏంటంటే కొంచెం రేంజ్ని పెంచి దాంట్లో ఇంకా ఎక్కువ సంపాదిద్దామని అనుకునేవాళ్ళు. సో అట్లాగా నేను చెప్పాను అనమాట.